మిగతా అప్డేట్స్ విషయానికి వస్తే తిరుమలలో మరోసారి అపచారం జరిగింది. పరమ పవిత్రమైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మెట్ల మార్గంలో మాంసాహార భోజనం తింటున్న టీటీడీ సిబ్బంది వ్యవహారం ఒకసారిగా బయటపడింది. టీటీడీలో అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న ఇద్దరు మెట్ల మార్గంలో మాంసాహారం తింటుండగా కొందరు భక్తులు వీడియోలు తీశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అవుట్ సోర్సింగ్ సిబ్బందిపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు రామస్వామి, నరసమ్మలను ఉద్యోగాల నుంచి తొలగించినట్లు టీటీడీ తెలిపింది. ఎవరు తెచ్చేసారనా? వెండి చేపలు తింటున్నా అసలు నువ్వు ఏం తెచ్చేస్తున్నారు? ఊరి నుంచి తెచ్చారంటే కింద తినేసి రావాలి, అంతేగాని పైకి తేకూడదు కదా. అపవిత్రం చేస్తున్నారు గుడికి. మీరు వచ్చింది గుడికి ఏంటేమమ్మా? కంప్లైంట్ నెంబర్ ఉండదు చూడండి. ఫోన్ చేయి కంప్లైంట్ నెంబర్ ఉండదు. ఫోటోలు తీస్తున్నా, వీడియో తీస్తున్నాం. వీడియోది బాగా కటకారం అయిపోయింది. ప్రతిసారి ఫోటో ఒకసారి సార్ గూగుల్ కొట్టండి సార్. టీటీడీ టీటీడీలో మరో అపచారం చోటు చేసుకున్నట్లు తెలిసి మొత్తానికి పారిశుద్ధ్య కార్మికులు అయితే మాత్రం శ్రీవారి మెట్ల మార్గంలో మాంసాహారాన్ని తిన్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, ఏంటి శ్రీవారి మెట్ల మార్గంలో అపచారం జరిగినట్లు తెలుస్తుంది, ఏంటి పోలీసులు ఎలా స్పందిస్తున్నారు, అధికారులు ఎవరైనా స్పందించారా? సునీల్. రైట్ రవి, మొత్తం మీద ఏదైతే తిరుమలలో మరోసారి అపచారం జరిగిందని చెప్పొచ్చు. అంటే గతంలో కూడా ఏదైతే కొంతమంది యాత్రికులు తిరుమలకి ఎగ్ రైస్కి సంబంధించి తీసుకొచ్చి రావడం, వాళ్ళపై కేసులు నమోదు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రధానంగా వేలాది మంది అంటే తిరుపతి నుంచి తిరుమలకి స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు అలిపిరి నడక మార్గంలో తిరుమలకి వెళ్తుంటారు. అటువంటి నడక మార్గంలో వెళ్ళేటువంటి భక్తులకి ఏదైతే అక్కడ పనిచేసినటువంటి అవుట్ సోర్సింగ్ సిబ్బంది పూర్తిగా వాళ్ళు తింటున్నటువంటి భోజనం చూసినట్టయితే నిన్న వాళ్ళు పూర్తిగా నాన్ వెజ్ కూర తెచ్చుకొని పూర్తిగా వాళ్ళైతే ఒక ప్రాంతాల్లో అంటే నడక మార్గంలో ఉన్నటువంటి మెట్ల మార్గం పక్కన ఉన్నటువంటి ఫుట్పాత్పై వాళ్ళు భుజిస్తుండగా అక్కడ వచ్చినటువంటి భక్తులు వారిని ప్రశ్నించారు. ముఖ్యంగా వాళ్ళు భక్తులు ప్రశ్నిస్తున్నప్పటికీ వాళ్ళు కేవలం సమాధానం కూడా సరిగ్గా చెప్పని పరిస్థితి ఉంది. అంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి సంబంధించి చూసుకున్నట్లయితే వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అయితే మనల్ని తింటున్నాము అయితే ఏంటి అని వాళ్ళు మాట్లాడడం. మరోవైపు ఏదైతే భక్తులు మేము కంప్లైంట్ చేస్తామంటున్నా వాళ్ళలో కనీసం పశ్చాత్తాపం అనేది లేదని చెప్పొచ్చు. ఎందుకంటే తిరుమల శ్రీవారిని నమ్ముకొని స్వామివారి దగ్గర పనిచేస్తున్నటువంటి సిబ్బంది, స్వామివారి దగ్గర జీతం తీసుకుంటున్నటువంటి సిబ్బంది ఏదైతే ఇటువంటి అపచారానికి పాల్పడుతూ ఏదైతే భక్తులు ప్రశ్నిస్తున్నా అక్కడ పట్టించుకునే పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే ఆ శాఖకు సంబంధించి అంటే అవుట్ సోర్సింగ్కి సంబంధించి క్లీనింగ్కి సంబంధించి ఆ శాఖ ఏదైతే ఆరోగ్య శాఖకు సంబంధించి అధికారులు తీవ్రమైన చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది. అక్కడ పనిచేస్తున్నటువంటి 8 మంది సిబ్బంది మీద కూడా క్రమశిక్షణ చర్యలు అయితే తీసుకున్నారు. వారిలో ఇద్దరిని ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి రామస్వామి, సరసమ్మ అనే వాళ్ళని ఇద్దరిని పూర్తిగా విధుల నుంచి తొలగిస్తున్నట్టు ఇప్పటికే టీటీడీ తెలిపిన పరిస్థితి ఉంది. అంటే మరోవైపు వారిపై 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే భక్తులు ఏదైతే నిన్న సంబంధిత అధికారులకు కంప్లైంట్ చేయడమే కాకుండా సోషల్ మీడియా వేదికగా పూర్తిగా వైరల్ చేయడంతో పూర్తిగా ఎక్కడ చూసినా పూర్తిగా దీనిపై వ్యతిరేకత వస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎవరైనా భక్తులు నాన్ వెజ్ ఐటమ్ ఏదైనా తీసుకొచ్చుకుంటే వాళ్ళని వారించాల్సిన సిబ్బందే ఇలా చేస్తే ఎలా అని చెప్పేసి ఇక్కడ అందరూ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే ఎన్నోసార్లు ఇలా తిరుమలకి మద్య మాంసాలు ఎన్నోసార్లు తరలించాలని చూశారు. చాలాసార్లు అలిపిరి నడక మార్గంలో కావచ్చు, మరోవైపు అలిపిరి ఏదైతే విజిలెన్స్ తనిఖీ కేంద్రంలో కూడా చాలాసార్లు పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా పూర్తిగా పోలీసులు ఒకటే చెప్తున్నారు, దయచేసి తిరుమలకి ఎవరైనా మద్య మాంసాలు ఏదైనా మాంసం తిరుమలకి తీసుకొచ్చి ఎవరైనా భుజించడం కానీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఏదైతే పోలీసులు తెలుపుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు టీటీడీ కూడా హెచ్చరించింది. ఎందుకంటే ఏదైనా సిబ్బందికి సంబంధించి ఎవరైనా ఇలాంటి తప్పు చేస్తే ఖచ్చితంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తాం, ఎవరిని వదిలేది లేదు అని చెప్పేసి టీటీడీ అయితే పూర్తిగా గట్టిగా చెప్పిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఉద్యోగులు కొంతమంది సిబ్బంది కూడా ఏదైతే తమ తప్పు జరిగింది నిజమే అని చెప్పేసి ఏదైతే అవుట్ సోర్సింగ్ సిబ్బందిలో 8 మందిలో 6
6 మంది కూడా మమ్మల్ని క్షమించండి, మాకు తెలియదు, మేము తినలేదు, వాళ్ళు తింటున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా ఆడ పోలీసులకు తెలిపినట్టయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా వారిపై కేసు నమోదు చేస్తాం. భవిష్యత్తులో ఎవరే కానీ తిరుమలలో ఇటువంటి మద్య మాంసాలు తినకుండా భుజించకుండా పూర్తిగా అరికట్టే చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. రవి. రైట్, థ్యాంక్ యూ సునీల్.